హ్మ్. కన్నతల్లిని తలుచుకోవడానికి ఆ ఒక్కరోజు మాత్రం సరిపోదు. రోజూ తలుచుకోవాలి. ప్రాణాలతో ఉన్నప్పుడు చేస్తామే, అదే నిదర్శనం. చనిపోయిన తరువాత ఆమెకి దండ వేయడం, క్యాండిల్ వెలిగించడం ఆమెకు తెలిసేదీ లేదు, సంతోషపరచబోయేదీ లేదు. అప్పుడు నీకు సత్యము తెలియదు. అమ్మకు సత్యము తెలుసనేది ఈ లోకానికి తెలియదు. అందువల్ల నీకు పాడి కడవ చేతికిచ్చాను. భగవద్గీతలో చెప్పినట్టు తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాద పరమం శాంతిం తానం ప్రాప్యతి శాశ్వతం. దీనికర్థం తెలుసా లేదా? నువ్వున్న స్థితిలో భగవంతుణ్ణి శరణు వేడమని, ఆయన కృప వల్ల సమాధానమును, శాశ్వతమైన స్థానాన్ని పొందుతావని. చనిపోయిన వాళ్ళు మన కోసం దేవుని దగ్గర వేడుకుంటారు, అక్కడికెళ్ళి ఆయన దగ్గర కూర్చునుంటారు, దేవుడికి అడ్వైజర్గా ఉంటారని చెప్తుంటారు. కానీ మన బైబిల్ అలా చెప్పడం లేదు. యెషయా 38:18 చెబుతోంది, పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు. సజీవంగా ఉన్న ప్రతిదీ యెహోవాని స్తుతించాలి. ప్రసంగి 9వ అధ్యాయం క్లియర్గా చెబుతోంది. చచ్చిన వారు ఏమీయూ ఎరుగరు, వారి పేరు మరువబడి ఉన్నది. సూర్యుని కింద జరుగు వాటిలో దేనియందునూ వారికిక ఎప్పటికినీ వంతు లేదు. నీవు పోవు పాతాళమందు పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను లేదు. సంవత్సరీకం నాడు మన వాళ్ళు చెప్పే మంత్రాలు మరుజన్మ నుంచి విమోచనంగా ఉంటాయి. నేనెప్పుడూ ఒక పాట చెబుతానే, గుర్తుందా? పితికిన పాలు స్వచ్ఛమైనవి, చిలికిన వెన్న మృదువైనది, శ్రావ్యమైన సంగీతంతో మనసుకి పరవశం కలుగుతుంది. వాడిపోయి చెట్టు నుండి క్రిందకరాలిన పువ్వు కూడా పరిమళిస్తుంది. కాని మరణించిన మనిషి తిరిగి జన్మించడం లేదే. అందువల్ల మనకి ఆ దిగులే అక్కర్లేదు. రేపు నేను చనిపోతే ఏం చెయ్యాలో ఇప్పుడే చెప్పేస్తాను. నేను చనిపోయిన రోజున నలుగురికి అన్నదానమో వస్త్రదానమో చెయ్యి, అది చాలు. దేవుడు దీన్ని ఎల్లప్పుడూ చేయమంటారు. అంతేకాదు, నా సమాధి మీద ఈ విధంగా రాయించు, డోంట్ వేస్ట్ యువర్ టైం,